ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ కిరణాలకు హృదయపూర్వక అభివాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రుద్ర పరిశీలకులు, పరిశోధకులు, ప్రవచకులు అయినటువంటి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు మనకు రుద్ర ప్రవచనంలో తర్వాత ఎపిసోడ్ ప్రారంభించవలసిందిగా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన అధినేత ఎమ్మెల్యన్ గారి దంపతుల తరఫున కూడా వారిని సాదరంగా స్వాగతిస్తూ అందరికీ సాయిరామ్. నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. మనం యాక్చువల్గా 8వ మంత్రంలో ఓం నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులించానాం పతయ నమ జస్ట్ మొదలు పెట్టుకున్నాం. దాన్ని ఆల్మోస్ట్ మొదల నుంచి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ వీలైతే దాన్ని కంప్లీట్ చేయడం, లేకపోతే ఇవాళ కాకపోతే నెక్స్ట్ అనువాకంలో నెక్స్ట్ సత్సంగం నాడు దాన్ని కంప్లీట్ చేద్దాం. సో ఇందులో ఉన్న 3 పదాలు ఉష్ణీషిణే, గిరిచరాయ, కులించానాం పతి అనుకున్నాం. ఉష్ణీషిణే అంటే తలకి ధరించిన తలపాగా, ఆ మాట కూడా అనుకున్నాం. సో ఈ గిరిచరాయ అనే పదం చాలాసార్లు అనేక రూపాల్లో గిరిత్ర, గిరీష అనేక రూపాల్లో వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ గిరిచరాయ, స్థిర చర, మీరు ఇందాక పాడినట్టుగా కాలాతీతాయ కాలరూపాయ, భావాతీతాయ భావరూపాయ. సో గిరిచర పదంగా ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పబడింది. కులుంచానాం పతి అంటే కోసిన పంటని కొలిచి పద్ధతి, ఆ మాదిరి భావంతో ఆ మాట మనం తెలుసుకున్నాము. సే ఈ 3 నామాలతో ఉన్నటువంటి ఈ మహత్తరమైన మంత్రాన్ని ఇవాళ మనం కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కులించానాం అనే దానికి 2 రకాల మాటలు, అంటే రకరకాల మోసాలతో ఇతరుల ఆస్తిని దోచుకునేవాడిని కులించానాం, కులించుడు అంటే అట్లాంటి వాళ్ళకి నాయకుడు కులించానాం పతి అని. సో లేదు, ఆ పండిన పంట టైంకి వచ్చినప్పుడు దాన్ని కోయటం, దాన్ని రక్షించడం, ఆ అర్థం కూడా వస్తుంది. ఈ 2 అర్థాలుగా దీన్ని ఎట్లా అన్వయించుకోవాలో చూద్దాం. అది సో సాధారణమైనటువంటి మంత్రార్థం కనుక తీసుకునేటట్టయితే, హే భగవాన్ రుద్ర, సంసారంలో అనేక రూపాల్లో, పర్వత నివాసుల రూపంలోను, మోసగాళ్ళ రూపంలోను, సో ఇతరుల ఆస్తులను దోచుకునేవాళ్ళ రూపంలోను, రకరకాల రూపాల్లో కనపడుతున్నటువంటి నీ రుద్రతత్వానికి, వాళ్ళకి నాయక రూపంలో ఉన్న నీ రుద్రతత్వానికి నా శరణాగతి నమస్కారం అన్న భావం మామూలు అర్థం వస్తుంది. సో దీనిలో నుండి ప్రత్యేక అర్థాలు ఒకటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఉష్ణీషిణే గురించి కొంచెం మనం డిస్కస్ చేసి జస్ట్ మొదలు పెట్టాం ఆ రోజున, కిందటి ఆదివారం. ఈ ఉష్ణీషిణే అంటే తలపాగా ధరించిన వ్యక్తి అనుకున్నప్పుడు, కేవలం తలపాగా, తలలో భావన పరంగా ఆలోచించినప్పుడు సైంటిఫిక్ గా తలలో ఉన్నది మెదడు. ఇది వైద్య శాస్త్ర రీత్యా మనసుని వాళ్ళు చెప్పలేరు, కానీ మెదడు గురించి చెప్పగలుగుతారు. ఎంత పెద్ద శరీరం ఉన్న మనిషి అయినా సరే బ్రెయిన్ లో పెద్దగా తేడా ఉండదు మార్పులో. చిన్న శరీరం ఉన్నా పెద్ద శరీరం ఉన్నా ఆ బ్రెయిన్ వెయిట్ మాత్రం దాదాపు 100 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఈ 100 గ్రాముల బ్రెయిన్ లో ఒక పర్టికులర్ సెంటర్ లో నుంచి వచ్చే పౌనఃపున్యాల్ని, అంటే ఆ వైబ్రేషన్స్ ని, దాన్ని ఆల్ఫా, బీటా, తీటాగా అన్న 4 పద్ధతులుగా ఏ మాదిరి తరంగాలు వస్తున్న స్థితిలో మానవుడి యొక్క మనోస్థితి ఎట్లా ఉంటుంది అన్న పరిశోధన మాత్రమే వైద్య శాస్త్రంలో మనకు కనపడుతుంది. అంటే డీప్ స్లీప్ స్టేట్ లో ఆ మానవుడి మనసులో ఉండే తరంగాలు ఒక మాదిరి ఉంటాయని, చాలా అలజడి చెందినటువంటి స్థితిలో ఉండే తరంగాలు ఇంకొక మాదిరి ఉంటాయని, ధ్యానము, పూజ, ఇట్లాంటి మనసు చాలా మేలుకునున్నా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిలో ఉండే తరంగాలు ఒక మాదిరిగా ఉంటాయని, భయోద్వేగాలకి లేదు కామక్రోధ లోభ అరిషడ్ వర్గాలని చెప్పబడ్డ వాటికి గురైనప్పుడు ఒక మాదిరి ఉంటాయని, అట్లా 4 రకాల వైబ్రేషన్స్ మాత్రమే రికార్డెడ్ గా వైద్య శాస్త్రానికి తెలుసు, కానీ మనస్సు యొక్క విస్తృతమైనటువంటి తత్వం వైద్య శాస్త్రానికి తెలియదు. అట్లాగని మనస్సు లేదు అని మనం చెప్పలేము. సో ఈ తలలో ఉన్నటువంటి మనస్సుని
బయటి తల మనస్సు అంటే తలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భాగం మనస్సు అని అనుకునేటట్టయితే ఈ మనస్సు తలలో ఉండి తలని రక్షించాల్సిన భాగం అది ఒక మాదిరి ఆలోచన చేసేటట్టయితే సో ఈ తల చుట్టూతో ఉండటం తల చుట్టూ తలని ఆధారం చేసుకుని తల చుట్టూతో ఉన్నటువంటి పాగా ఆ మాదిరిగా చూసినప్పుడు ఆత్మని ఆధారం చేసుకుని మనస్సు మనగలుగుతోంది. ప్రధానమైన భాగం ఆత్మ అయితే అప్రధానమైనటువంటి భాగం అంటే దాని పైన ఉన్నటువంటి భాగం పొరలాంటి భాగం పైన ఉన్నటువంటి తలపాగా. అంటే ఒక గింజని మనం తీసుకునేటట్టయితే ఆ గింజ లోపల ఉన్నటువంటి యాక్చువల్గా 2 బద్దలుగా ఉన్నటువంటి బీజము అందులో ఉన్న ప్రాణశక్తి ప్రధానమైనటువంటి భాగం. దానిపైన ఒక చిన్న పొర ఉంటుంది. ఆ పొర మనస్సు లాంటి పొర, అది మనోభాగం లాగా మనం అన్వయం చేసుకోవచ్చు. ఇందులో గింజ మొలవాలి అంటే ప్రాణశక్తి ఆ 2 దళాల్లోనూ అందులో ఉన్న ప్రాణశక్తిలోనూ ఉన్నది. కానీ ఇందులో ఉన్నటువంటి చిత్రం ఏమిటంటే ఆ పైన పొర లేకుండా ఉన్న గింజని పాతిపెట్టేటట్టయితే ఆ మొక్క మొలవదు, అక్కడక్కడే చనిపోతుంది. పైన పొర ఉన్న గింజని పాతిపెట్టేటట్టయితే ఆ మొక్క మొలిచి అంటే ఆ డిప్పని ఉడగొట్టుకుని ఆ 2 బద్దల్ని కూడా 2 ప్రథమ దళాలుగా స్వీకరించుకుని నేలలోకి వేళ్లు పంపించి ఆ మొక్క పైకి పోతుంది. సో ఈ నిత్య జీవితంలో ప్రకృతిలో మనం చూసే అనుక్షణం చూసే ఎగ్జాంపుల్ అది. ఈ ఎగ్జాంపుల్లో ప్రధానమైనటువంటి భాగం ఆ 2 దళాలు లోపల ఉన్న ప్రాణశక్తి మొక్క మొలిచేదానికి అదే కారణమైనా కూడా పైన పొర ఉంటేనే మొలుస్తోంది, పైన పొర లేకపోతే మొలవటం లేదు అన్న భావాన్ని ఒకసారి గుర్తించేటట్టయితే మనస్సుని పైన పొర అనుకున్నాం. పైన పొరకి నిజంగా ఏ రకమైనటువంటి ప్రత్యేకత లేకపోయినా పొర ఉంటేనే ఆ గింజ మొక్క మొలుతుంది, పొర లేకపోయేటట్టయితే ఆ గింజ కుళ్ళిపోయి మొక్క మొలవకుండా ఆగిపోతుంది అన్నదాన్ని ఆధ్యాత్మికంగా మనం ఇట్లా అన్వయించుకోవచ్చు. అంటే మనస్సు ఎవరికైతే సంపూర్ణంగా పరిపూర్ణత చెంది ఏ రకమైనటువంటి మనోనిర్మూలన కాకుండా ఇంకా మనస్సు కనుక శేషంగా మిగిలిపోయేటట్టయితే ఆ మనోశేషం కోసం అంటే శేష మనస్సు అంటే మనస్సులో మిగిలిన ఆలోచనలని పూర్తి చేసుకునే దానికోసం మళ్ళీ ఇంకో జన్మ తప్పదు. ఎవడైతే ఆ మనస్సు లేకుండా ఒట్టి గింజలాగా మిగిలిపోతాడో, మనో నిర్మూలన ఎవరికైతే జరుగుతుందో, లేదు మనసు పూర్తిగా పరిపూర్ణతగా శాంతి పొంది ఏ రకమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి స్థితి కలుగుతుందో అట్లాంటి వాడు మళ్ళీ జననం పొందడు అన్న సంకేతాన్ని ఈ ఉష్ణీష్ణే మాటలో చూడొచ్చు. దీన్నే వేమన గారి మాట ఒకసారి మనం ఇక్కడ గుర్తు తెచ్చుకునేటట్టయితే తలలు బోడులైన తలపులు బోడులే. తిరుపతి లాంటి ప్రదేశాలకు పోయినప్పుడు తలనీలాలు ఇచ్చే ఆచారం యొక్క ధ్యేయం ఏమిటంటే నా తలలో ఈ మాదిరి కోటాను కోట ఆలోచనలు ఉన్నాయి స్వామి, ఈ ఆలోచనల నుంచి నన్ను విముక్తి చేసి నన్ను నీ యొక్క ఆనందంతో నింపు అని ప్రార్థించాలి. అది పోయి కేవలం తల వెంట్రుకలు మాత్రమే ఇచ్చేసి వచ్చే సాంప్రదాయం మనకి మిగిలిపోయింది. తలకాయ బోడిగుండు చేసుకున్నంత మాత్రాన లోపల ఆలోచనలు బోడిగా అయిపోయినయ్యా, ఒకసారి గుర్తు చేసుకోండి అనే మాటని ఇందులో ఇక్కడ అన్వయం చేసుకోవచ్చు. అదే మాదిరి రుద్రంలోనే చెప్పినటువంటి ఇంకొక మంత్రం యుక్త కేశాయచ. యుక్త కేశాయ అంటే బోడిగుండు, కపర్దినే యుక్త కేశాయచ. కపర్దినే అన్న శిరస్సు అంతా కూడా దట్టంగా స్వామి చిన్నతనంలో ఎంత కిక్కిరిసిన జుట్టు ఏ మాదిరిగా ఉన్నదో ఆ మాదిరి స్థితిని కపర్ది స్థితి అని, యుక్త కేశాయ అంటే బోడిగుండు స్థితిని ఆదిశంకర్ల మాదిరిగా బోడిగుండు ఉన్నటువంటి తన జీవితంలో ఎట్లా మనం అర్థం చేసుకోవాలంటే యుక్త కేశత్వం అంటే స్వామి యుక్త కేశుడు కాదు, స్వామి కపర్ది స్వరూపుడు. కపర్ది అంటే ఏమిటి? జటాయుటం ఉన్నవాడు అంటే తల నిండా చాలా ఒత్తుగా అఖండమైనటువంటి సందు లేకుండా జుట్టుగా ఉన్నటువంటి వాడు. స్వామి చేసిన జీవితంలో చేసినటువంటి ఆదర్శాలు ఏమిటి? జగద్హితమైనటువంటి కార్యాలు చేస్తూనే ఉన్నాడు చివరిదాకా, దేనిలోనూ మళ్ళీ అంటుకోలేదు. ఆ మాదిరిగా
మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలని జగత్ హితం కావటం మూలంగా ఆ జగత్ కళ్యాణ పరమైనటువంటి పనులని సేవా దృక్పథంతో సేవా కార్యాలని సంపూర్ణమైన ఇన్వాల్వ్మెంట్ తో మనస్ఫూర్తిగా చేయటం మూలంగా ఆ మనస్సులో ఉన్నటువంటి ఈ కపర్తి తత్వాన్ని మనం వ్యక్తం చేయటం మూలంగా తలకాయ బోడి కాకపోయినా తలలో ఉన్నటువంటి ఆలోచనలు బోడయ్యే అవకాశం ఉన్నది, అది గుర్తుపెట్టుకోండి అని స్వామి తన జీవితంలో ఎంటైర్ దాదాపు మోర్ దాన్ 86 అన్ని సంవత్సరాల జీవితంలో మనకిచ్చిన సందేశంగా ఈ మంత్రపరంగా ఉష్ణీష్ణే పరంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకోవచ్చు. సో అంటే ఈ దీన్ని కిందసారి మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, అగ్నిలో పుట్టినటువంటి పొగ తడికట్టెలు కనుక 2 మండుతున్న అగ్నిలో వేసేటట్టయితే అందులో ఎంత పొగ బయటకు వస్తుందంటే అగ్నిని కమ్మేస్తుంది, అగ్ని మనకు కనపడకుండా పోయేంత వరకు వస్తుంది. అట్లా అనేకమైనటువంటి ఆలోచనలతో కిక్కిరిసిపోయి కనుక మనసు ఉండేటట్టయితే ఆ శరీరం క్రమక్రమంగా క్షీణించిపోయి ఏ రకమైన పని చేయలేని బలహీన స్థితికి శరీరం కూడా వచ్చే స్థితి వస్తుంది. అంటే ఒక్కొక్క ఆలోచన కూడా ఒక్కొక్క ఎనర్జీ, కొంత శక్తిని బయటికి తీసుకుపోయేది. ఎన్ని ఎక్కువ ఆలోచనలు తనలో ఉండటం మూలంగా అంత శక్తి బయటికి పోయి శక్తిహీనుడు అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్యతే అన్న మాటని ఆలోచనే మాటగా వస్తుంది కాబట్టి అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని స్వామి మాటను కూడా ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. కారణం ఏమిటి? మాట అంటే ఆలోచనకి వ్యక్త రూపమే మాట. మాట వచ్చింది అంటే మాట వెనకాల ఆలోచన ఉండదు. ఇవాళ ఉన్నటువంటి సొసైటీలో మనం చూస్తున్నది ఏమిటి? అతిగా మాట్లాడటం, అర్ధరహితంగా మాట్లాడటం, వ్యర్థ ప్రేలాపనలతో కాలక్షేపం చేయటం, దాన్నే ఆనందం అని అనుకోవటం, ఆ భ్రమలో ఉండటం, ఇది ఇవాళ స్పెషల్లీ యంగర్ జనరేషన్ లో చిన్న పిల్లల్లో కూడా ఇవన్నీ మనం చూస్తున్నాం. చాలా స్పీడ్గా మాట్లాడటం, సో అర్ధరహితమైనటువంటి శబ్దాలు నోటంబడితే వ్యక్తం చేయటం, అది దాదాపు బూతు మాటల్ని అదొక కొలెక్యువల్ గా మాట్లాడేసేయటం, ఇవన్నీ కూడా దాని వెనకాలన్న ఆలోచనలని ఆ మనస్సుని ప్రభావితం చేస్తాయి. ప్రభావితం చేసి అంతర్గతంగా వెలుగుతున్నటువంటి జ్యోతిని ఆధారం చేసుకుని ఇది పైకి వచ్చినాయి. అంటే అంతర్గతంగా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మని ఆధారం చేసుకుని మనస్సు వ్యక్తం అవుతోంది. అదే మనస్సు కనుక ఈ నెగిటివ్ సైడ్ పోయి ఈ పనికిరాని వాటిల్లో కనుక ప్రవర్తించేటట్టయితే ఆత్మజ్యోతిని కప్పేసే పొగలాగా మనిషిని నిర్వీర్యం చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అన్న సందేశాన్ని కూడా ఈ ఉష్ణీష్ణే అనే చిన్న పదంలో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. లేదు, ఒక మిడతల దండు ఆకాశంలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని కిలోమీటర్ల పొడుగు వెడల్పు ఉంటుంది. అది అంత పూర్తిగా చీకటి కప్పేసినట్టుగా అయిపోతుంది. నిజంగా చీకటి కప్పేసిందే, ఆ మొత్తం ఎంత దగ్గరికి ఒకదానికొకటి పంటలన్నీ నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక్కసారి వాలి పైకి లేచినాయంటే అక్కడ కొన్ని ఎకరాల పంట ఏమీ లేకుండా పోతుంది. సో ఆ మిడతల దండు లాంటిగా సూర్యుడిని కప్పేసి జ్యోతిర్మయమైనటువంటి సూర్యుడిని కప్పేసే సామర్థ్యం అతి పనికిరాని చిన్న మిడతల దండుకి ఏ మాదిరిగా ఉందో, మన మనస్సులో నుంచి ఉత్పన్నమయ్యే ఆలోచనలు ఆ మాదిరిగా అవసరానికి మించి కనుక ఆ మాదిరిగా ఉండేటట్టయితే మనస్సుని ఆత్మజ్యోతిని కూడా కప్పే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆలోచనల విషయంలో జాగ్రత్త అనే మాట ఇండికేట్ చేస్తుంది ఉష్ణీష్ణే. సో దీన్ని 2 జరిగినటువంటి సంఘటన మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. జిడ్డు కృష్ణమూర్తి అనే గ్రేట్ ఫిలాసఫర్ ఆయన ఉండేవాడు, హీఈస్ నో మోర్ నౌ. ఆయన బివేర్ యు ఆర్ థింకింగ్ అనే మాట అనేవాడు. అంటే బివేర్ దేర్ ఆర్ డాగ్స్ అని నార్మల్గా బోర్డు పెట్టుకుంటారు. ఆలోచిస్తున్నావు సుమా జాగ్రత్త అనటంలో ఏమిటంటే ఆలోచన రహితమైనటువంటి స్థితి పొందేదానికి ప్రయత్నం చెయ్యి. ఎన్ని ఎక్కువ ఆలోచనలు వచ్చినాయో అంత శక్తిహీనుడు అవుతావు. ఎంత శక్తిహీనుడు అవుతావో అంత భగవంతుడికి దూరం అవుతావు. కారణం ఏంటంటే భగవంతుడు అఖండ జ్యోతిర్మయ శక్తి స్వరూపుడు. భగవంతుడు దగ్గరగా పోదలుచుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి జ్యోతిర్మయత్వత పెరగాలి కానీ తగ్గకూడదు. అంటే యోగపరమైనటువంటి అర్థం ఆ మాదిరిగా తీసుకోవచ్చు. లేదు, మ్యాథమెటిషియన్, టెమిలియన్ మ్యాథమెటిషియన్ ఆయన పేరు
మర్చిపోయినాను, రామానుజం. రామానుజం చెప్పిన మాట ఒకసారి గుర్తు చేసుకునేటట్టయితే, హ్యాపీనెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది నెంబర్ ఆఫ్ డిజైర్స్. ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆనందం, తక్కువ ఆలోచనలు ఎక్కువ ఆనందం, ఒకటే ఆలోచన అఖండ ఆనందం, ఏ ఆలోచన లేకపోవటం అది బ్రహ్మానందం. ఆ మాదిరిగా అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచనలు తక్కువ ఆనందం, తక్కువ ఆలోచనలు ఎక్కువ ఆనందం, ఒకటే ఆలోచన అఖండ ఆనందం, ఆలోచనే లేదు బ్రహ్మానందం. సో ఈ మాదిరిగా ఆనందపరంగా, సో అద్వైత స్థితి, ఆ బ్రహ్మానందం అంటే అద్వైత స్థితి, మిగతా స్థితులన్నీ కూడా రకరకాలైనటువంటి ఆనంద స్థితులుగా ఈ ఉష్ణీష్ణే పదంలో నుంచి ఇవన్నీ మనం ఒకసారి అన్వయం చేసుకోవచ్చు. సో ఉష్ణీష్ణే ఇంకో మాదిరిగా ఆలోచించినప్పుడు, తల తలపాగా, తల ఆధారం చేసుకుని తలపాగా ఉంది, తల లేకపోతే తలపాగానే లేదు. తలని ఆధారం చేసుకుని తలలో కూడా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ప్రతి వ్యక్తి కూడా అరాపరంగా చూసేటట్టయితే, అరా అంటే ఏమిటి, బయోమాగ్నెటిక్ ఎనర్జీ అని చెప్పాను. బయోమాగ్నెటిక్ ఎనర్జీ పరంగా ఏ వ్యక్తిని మనం చూసినా సరే బోర్లిచ్చినటువంటి కోడిగుడ్డు లాగా ఉంటుంది అతని ఆకారము అని. బోర్లిచ్చిన కోడిగుడ్డు ఎందుకన్నామంటే, అడుగు భాగం ఏమన్నా తక్కువ అరా ఉంటుంది, కింద భాగం నుంచి పైకి వచ్చేటప్పుడు అట్లా పెద్దగా తల చుట్టూత ఒక జ్యోతిర్మయ ప్రకాశాన్ని మహానుభావులకి పెట్టడం అనేది రవివర్మ లాంటి ఫోటోలో చాలా సాంప్రదాయంగా కనపడుతుంది మనకి. ఇవాళ రేపు మనం చూడలేదు. పాత ఓల్డ్ ఫొటోస్ కనుక మీరు చూసేటట్టయితే తల చుట్టూతా కూడా ఒక జ్యోతిర్మయమైనటువంటి అర, ఈ అర అనేది ఆ మహానుభావులు చాలా ఎక్కువగా వ్యక్తం చేస్తారు అని. ప్రతి జీవించినటువంటి ప్రతి పదార్థానికి ఈ అర ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎ లైవ్ లీఫ్, దానికి కూడా అర ఉంటుంది. మానవుల్లో ఉన్న అర 6 అంగుళాల నుంచి 1-2-3 అడుగుల దాకా చాలా విస్తృతంగా వ్యాపించి ఉంటుంది. దీన్నే ఒక్కసారి భగవాన్ సత్యసాయిబాబా పరంగా జర్మన్ సైంటిస్ట్ బెంగళూరులో చూసింది ఒకసారి గుర్తు చేసుకోండి. ముక్త విద్రుమ హేమ నీల ధౌళ ఛాయేర్ ముఖే స్త్రీక్షణై అన్న ఆ జ్యోతిర్మయ తత్వాలు, పంచవర్ణాలు కూడా గాయత్రి మంత్రంలో చెప్పబడ్డటువంటి మహత్తరమైన పంచవర్ణాలు కూడా ప్యూరెస్ట్ ఫామ్ లో భూమి నుంచి ఆకాశం దాకా వ్యాపించింది స్వామి యొక్క. అంతేకాదు ఆయన గమనించింది, స్వామి యొక్క ప్రేమలో వీళ్ళంతా కూడా సేద తీరుతున్నారు, వాళ్ళ మనోభావాలని కూడా ఆయన యొక్క ప్రేమ మూలంగా ప్రభావితం అయ్యి వీళ్ళు వాళ్ళ యొక్క మనో వేగాలు తగ్గి అనంతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు అనే మాట చెప్పాడు ఆయన. ఇది దేవుణ్ణి నమ్మని ఒక జర్మన్ సైంటిస్టు. ఈ అరాని తలపాగా అనుకునేటట్టయితే, తల నుంచి వచ్చే ఒక మాదిరి తలపాగా. బెర్నోవిస్కీ సార్, బెర్నోవిస్కీ, ఆ సైంటిస్ట్ పేరు మర్చిపోయినా నేను. కరెక్ట్. సో తల నుంచి వస్తున్నటువంటి ఆ తల చుట్టూతో ఉన్నటువంటి అర ఒక పాగా అనుకునేటట్టయితే, 2 రకాల పాగాలు మనకి అక్కడ కనపడుతూ ఉంటాయి. బాహ్యంగా వాడి యొక్క అధికార చిహ్నాన్ని పెట్టుకునే కిరీటం కానీ రకరకాల తలపాగాలు కానీ మనం ఊహించవచ్చు. సో బ్యాడ్జెస్ పెట్టుకుంటాం, పాత రోజుల్లో తలపాగాలు పెట్టుకునేవాళ్ళు. బ్యాడ్జ్ కానీ తలపాగా కానీ బాహ్యమైనటువంటి అధికార చిహ్నానికి ప్రతీకగా కూడా ఈ తలపాగా ఉంటుంది. పెద్ద తలపాగా, రంగుల తలపాగా, లేదు సాధారణమైన తలపాగా, వాళ్ళ స్థాయిల్ని బట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క మాదిరి తలపాగా వేయటం అనేది లౌకిక సాంప్రదాయం. అంటే లౌకికంగా వాళ్ళ యొక్క ప్రభావాన్ని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క అధికార దర్పాన్ని వ్యక్తం చేసే దానికి కూడా తలపాగా ఉపయోగించబడటం అనే ఒక సాంప్రదాయం ఉన్నది. సో దీన్ని కనుక ఒకసారి విశ్లేషించి మనం సమన్వయం చేసుకునేటట్టయితే, భగవంతుడు ఇష్టపడేది, భగవంతుడికి మనం దగ్గర చేర్చేది మన చుట్టూతో ఉన్నటువంటి మహత్తరమైన అర. బాహ్యమైనటువంటి వ్యక్తులకి దగ్గర కావాలనేటట్టయితే ఎక్కువ అధికారము, లేదా ఎక్కువ దర్పము, ఎక్కువ టీవీ ఉన్నటువంటి తలపాగా. సో ఇప్పుడు భావప్రియో భగవాన్ బాహ్యప్రియో మానవ అన్న మాటని ఈ తలపాగా పరంగా ఈ మాదిరిగా అన్వయం చేసుకోవచ్చు. అంటే భావప్రియో భగవాన్ అంటే ఏమిటి? తల అంటే ఆలోచనలకి ప్రతీక. ఏ మాదిరి ఆలోచనల మూలంగా ఆ మనిషి యొక్క అర చాలా విస్తృతంగా పెరుగుతుంది, ఏ మాదిరి ఆలోచనల మూలంగా అది పొగలాగా
లోపల ఉన్నటువంటి జ్యోతిర్మయ స్థితిని కమ్మేస్తుంది. ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే మిత్ర షడ్వర్గానికి సంబంధించి జగద్హితమైనటువంటి కార్యాలు అంటే ఏంటి? ఉత్సాహం, సాహసం, ధైర్యం, వివేకం, విచక్షణ, విజ్ఞానం, ఈ 6 లక్షణాలతో చేసే జగద్హితమైనటువంటి కార్యాల మూలంగా జ్యోతిర్మయమైనటువంటి అర పెరగటం, మనం భగవంతుడికి దగ్గర కావటం జరుగుతుంది. అరిషడ్ వర్గ సంబంధమైనటువంటి కార్యాల మూలంగా మిడతల దండు సూర్యుడిని కమ్మేసినట్టుగా, లేకపోయేటట్టయితే పొగ వెలుగుతున్నటువంటి మంటని కమ్మేసినట్టుగా మన అరాని సంబంధం లేకుండా అనవసరమైనటువంటి ఆలోచనల మూలంగా బాహ్య ప్రపంచానికి అంటే మనలో ఉన్నటువంటి శక్తిని బయటికి ప్రవహించేటట్టుగా చేసే విధానంగా మనని భగవంతుడికి దూరం చేస్తుంది పరంగా ఈ ఉష్ణీషణే అనే చిన్న పదాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి పోవాలనేటట్టయితే ఉత్తమ ఆలోచనలు, జగద్హిత కార్యాలు, సేవాది కార్యక్రమాలు, ఆరా పెంచుకోవటం, భగవంతుడి దగ్గరికి పోవటం, లేదా భగవంతుడు అయిపోవటం, లేదు జగత్తుకి దగ్గర కావాలనేటట్టయితే లౌకికమైనటువంటి సంపద ఇహమన సుఖమంద హేమతారక విద్య, పరమన సుఖమంద బ్రహ్మ విద్య. ఇది మనం మనం అర్థం చేసుకుంటున్నది రుద్ర విద్య కాబట్టి ఇహంలో పోవాలా పరంలో పోవాలా నిర్ణయం నువ్వే తీసుకో, ఎటు పోవాలన్నా నీకు ఇది మార్గం చూపిస్తుంది అన్న సందేశం. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. నిర్ణయం నువ్వే తీసుకుంటావు, ఫలితం నీ ఆలోచనల మూలంగానే వస్తుంది. ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటావో జాగ్రత్త అని భగవంతుడు మనకి నిర్ణయం చేయటం లేదు, నిర్ణయం మనకే వదిలేసి 2 దోవలు చూపిస్తున్న లక్షణం ఈ తలపాగా ఈ ఉష్ణీషణలో మనకు కనపడుతుంది. సో రక్షణ పరంగా లేదు భక్షణ పరంగా, రక్షణ అరక్షణ పరంగా కూడా ఈ తలపాగాన్ని అన్వయం చేసుకోవచ్చు. మొదటి మాదిరి ఆలోచనలు అంటే జగద్హితమైనటువంటి ఆలోచనలు, ఆరాన్ని పెంచే ఆలోచనలు, భగవంతుడికి దగ్గర చేసే ఆలోచనలు, తలకి రక్షణ కలిగించాల్సిన తలపాగా గాను, అట్లా కాకుండా తలకి బరువయ్యి తలని కింద పడేసి లేదు తలని కప్పేసే ఆలోచనలు అరిషడ్ వర్గ సంబంధమైనవి, జగత్తుకి సంబంధించినవి, మన శరీరంలో మన అంతర్గతమైనటువంటి శక్తిని క్షీణింపజేసేవి అరిషడ్ వర్గ సంబంధమైన వాటన్నింటినీ కూడా అరక్షణ, మనకున్న రక్షణని పోగొట్టేదిగా ఆలోచించవచ్చు. అంటే రక్షణ అరక్షణ పరంగా కూడా ఈ ఆలోచనల పరంగా మన ఈ తలపాగాని మనం అన్వయం చేసుకోవచ్చు. సో అంటే మనస్సుని ఆత్మ అంతర్గతమైనటువంటి ఆత్మ, బయట ఉన్నటువంటి దానికి బాహ్యంగా ఉన్నటువంటి మనస్సు, దానికి బాహ్యంగా ఉన్నటువంటి శరీరం పరంగా ఆలోచించేటట్టయితే మనస్సు మధ్యలో ఉన్నది, శరీరం అటు ఒక పక్క ఉన్నది, రెండోది ఆత్మ ఇంకో పక్క ఉన్నది. అంటే ఆత్మ మధ్యలో ఉండి శరీరము మనస్సు ఈ మాదిరిగా ఉన్నాయని కనుక ఆలోచించేటట్టయితే, మనస్సుని మధ్యలో చేసి ఆలోచించేటట్టయితే ఆత్మ వైపు పోతున్నటువంటి మనస్సు రక్షణని, శరీరం వైపు పోతున్నటువంటి మనస్సు అరక్షణని మనకు అందిస్తాయి. అంటే ఈడా పింగళ సుషుమన పరంగా ఆలోచించేటట్టయితే ఈడా పింగళాలు ఎడమ కుడి మన శ్వాసకి సంబంధించినవి. ఈ శ్వాస తీసుకోవటం వదిలిపెట్టడంలో జీవితం గడిచిపోవటం, ఈ శ్వాసని ఏకీకృతం చేసి ఓంకార పరంగా చేసుకోవటం మూలంగా అమృతత్వాన్ని పొందటం, అంటే మృతత్వానికి దాటి ఈ చావు బతుకులు అనే లింక్ దాటిపోయి బయటికి పోవటం అనే పరంగా యోగ పరంగా ఈ ఉష్ణీషణని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. అంటే మనస్సు మధ్యలో ఉన్నప్పుడు శరీరం వైపు ప్రయాణం చేస్తోందే, ఆత్మ వైపు ప్రయాణం చేస్తోందే, ఈ మనోభావాలు నిన్ను ప్రాపంచికంగా తీసుకుపోతున్నాయా, అంతర్ముఖీనంగా తీసుకుపోతున్నాయా? అంతర్ముఖీనం ఆత్మపరం, భగవత్పరం, భగవంతుడికి దగ్గర కావటం, బహిర్ముఖీనం శక్తిహీనత, మళ్ళీ పునరపి జన్మం, పునరపి మరణం. ఆ మాదిరిగా ఈ ఉష్ణీషణని అన్వయం చేసుకోవచ్చు. సో ఈ ఉష్ణీషణ ఈ మనోచంచలత్వ పరంగా, ఇది మోసం పరంగా కూడా దీన్ని ఎట్లా అన్వయం చేసుకోవచ్చు అంటే తలపాగాని బట్టి తలని గౌరవించటం జరుగుతుంది. కాబట్టి ఇందాక కిందసారి మన ఇప్పుడు పోలీస్ దస్తో పోయించిన మాట చెప్పాడు మనకి. సో ఆ మాదిరిగా మనది కాని తలపాగా మనం ధరించే, అంటే తలపాగాని బట్టే నీకు గౌరవం వస్తుంది, తలని బట్టి కాదు అన్న పరిస్థితి అన్నప్పుడు తల వేరే తలపాగా పెట్టుకుని మోసం చేసే ప్రక్రియగా కూడా ఈ మనస్సుని, అంటే ఆత్మ శరీరానికి మనసుకి అన్నిటికీ అధిపతి.
కానీ మనస్సు తానే అధిపతి అని ప్రకటించుకునే పద్ధతిగా జీవితం నడిచిపోతోంది. ఆ మాదిరి జీవితాన్ని మోసం చేయటం పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో దీనికి వెంటనే చెప్తున్నటువంటి పదం, ఇవన్నీ చెప్పబడి దీని వెంటనే చెప్తున్నటువంటి పదం గిరిత్ర. సో కాబట్టి రక్షణ నువ్వు పొందవలసింది బాహ్యమైనటువంటి శత్రువుల నుంచి కాదు సుమా. దశ దిశల శత్రువుల్ని తన మీదకి రాకుండా చేసుకోగలిగినటువంటి దశకంధరుడు అంతర్గతమైనటువంటి శత్రువుని జయించలేక నశించిపోయిన మాట ఒకసారి గుర్తు చేసుకోండి. గిరిత్ర అని అనటంలో ఇక్కడ గిరి చర, ఈ చలించే మనస్సుని ఆధారం చేసుకున్నావా నీకు రక్షణ దొరకదు. స్థిరంగా గిరిలాగా అంతర్గతంగా స్థిరంగా ఉన్నటువంటి ఆత్మని నువ్వు ఆశ్రయం చేసుకుని మనసును అటువైపుకి మళ్లించావా నీకు రక్షణ దొరుకుతుంది పరంగా. ఈ గిరి చర అంటే స్థిరమైనటువంటి ఆత్మ, దాని చుట్టూ చరమైనటువంటి మనస్సు, పశు సంబంధమైనటువంటి శరీరం. పశు సంబంధమైనటువంటి శరీరాన్ని ఆధారం చేసుకుని ఉన్నటువంటి ఈ రెండిట్లో ఒకటి స్థిరమైనటువంటి ఆత్మ, సర్వత్రా సర్వకాలేషు అంతా ఉన్నటువంటి ఆత్మ. రెండు మన జన్మకి మన కర్మలకి వెనక జన్మల్లో సంచిత ఆగామి ప్రారంధ కర్మల రూపంగా వచ్చిన మనస్సు దీనికి జోడై మనకు ఒక శరీరం వచ్చింది. కాబట్టి ప్రాధాన్యత శరీరానికి ఏమొక స్థిరమైనటువంటి ఆత్మకి ఇస్తావా, ఆ చెలిస్తున్నటువంటి మనస్సుకి ఇస్తావా, దాన్ని బట్టి నీకు రక్షణ లేదా అరక్షణ జరుగుతుంది. సో గిరి త్ర అన్నప్పుడు రక్షణ, గిరి చర స్థిర చర ఉన్నటువంటి ఆత్మ మనస్సుల్లో దేనికి ఒక వ్యక్తి ప్రాధాన్యత ఇస్తాడో దాన్ని బట్టి వాడి జీవితంలో జరిగే రక్షణ అరక్షణ అనే స్థితి జరుగుతుంది పరంగా ఈ గిరిత్ర మాటను అన్వయం చేసుకోవచ్చు. ఇంకొక మాదిరి ఎట్లా ఈ గిరిత్ర మాటను ఎట్లా అన్వయం చేసుకోవచ్చు అంటే, కొండ కోణల్లో ఉండేవాళ్ళు రెండు రకాల మనుషులు ఉంటారు. కొండ గుహల్లో నివసించే వాళ్ళు, ఒకటి సాధు సన్యాసులు, రెండోది చాలా అమాయకమైనటువంటి కొండ తెగలు. అమాయక అంటే ఓ మాట అనుకున్నాం కిందసారి, హనుమంతుడు అమాయకుడు. అమాయకుడు అంటే ఏమిటి? మాయ అంటని వాడు. అట్లా చిన్న పిల్లలు చాలా అమాయకంగా ఉంటారు. కానీ ప్రపంచం యొక్క మాయ వాళ్ళకి ఇంకా అంటలే. ఈ ప్రపంచం యొక్క తెలివితేటలతో కూడిన మాయ అంటని గిరిజనులు లాంటి వాళ్ళు కూడా భగవంతుడికి దగ్గర వాళ్ళే. అట్లా కాకుండా ప్రపంచానికి అంటే ప్రపంచ భావాలకి, ప్రపంచానికి దూరమై కొండలో ఉన్న ప్రతి భగవంతుడికి దగ్గర అని కాదు నేను చెప్తున్నమాట. అంటే ప్రపంచ భావాలకి, ప్రాపంచిక భావాలకి దూరంగా ఎవరైతే ఆ కొండ కోణాలని ఆశ్రయించుంటారో వాళ్ళంతా భగవంతుడికి సన్నిహితులు. ఈ పరంగా షిరిడి సాహిబ్ సచరిత్రలో ఉన్నటువంటి సంఘటన సంసార కూపంలో అంటుకోకుండా సంసార కూపానికి వ్యతిరేకంగా తలకిందులుగా ప్రయాణం చేస్తున్నటువంటి, తలకిందులుగా సంసార కూపంలో వేలాడదీయబడ్డవాడు. ఆ కథ ఒకసారి, ఆ సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే, సంసార కూపంలో పడిపోవటం కరెక్ట్ కాదు, దానికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తున్న విధానం, దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందేదానికి సంకేతంగా గిరిత్ర అంటే రక్షణ, ఆత్మపరమైనటువంటి దాన్ని పట్టుకోవటం మూలంగా పొందే రక్షణ పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారి భగవాన్ సత్యసాయిబాబా జీవితాల్లో చూడండి, మనమంతా స్వామి దర్శనం కోసం వెంపలాడుతూ ఇక్కడే అది ఇది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వెయిట్ చేస్తూ ఉంటాం. స్వామి ఏం చేశారు? హిమాలయ పర్వతాలకు పోయినప్పుడు ప్రత్యేకం వెతుక్కుంటూ కొన్ని కొండ గుహల్లో కొంతమంది మహర్షులకి వాళ్ళకి ప్రత్యేకం దర్శనం ఇచ్చి జ్యోతిర్మయ దర్శనాలు ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఆయన జీవితంలో కనపడతాయి. అంటే అట్లాంటి వ్యక్తులని, అట్లాంటి వాళ్ళని ఎవరైతే ప్రాపంచిక భావాలకి దూరంగా ఆత్మపరంగా సాధన చేస్తున్నారో ఆ సాధన చేస్తున్న వాళ్ళ మీద ఎక్స్ట్రా కరుణ చూపించే తత్వం భగవంతుడు ప్రదర్శిస్తాడు పరంగా, అట్లాంటి వాళ్ళని రక్షిస్తాడు పరంగా ఈ గిరిచర అని ఆ పదాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో గిరీశ ఈ పదం కూడా ప్రభుత్వ సూచకం. అంటే భగవంతుడి యొక్క పతిత్వ లేకపోతే ప్రభుత్వ సూచకం. విశ్వానికి ప్రభు అయినటువంటి భగవంతుడిని ఇక్కడ గిరీశ గిరిచర అనటంలో ఉద్దేశం ఏంటంటే అందరి మీద కరుణ చూపిస్తాడు. అంటే సమస్త జీవులు భగవంతుడి యొక్క సృష్టి, భగవంతుడి యొక్క పిల్లలే కాబట్టి నీనా అనే తేడా లేకుండా వర్షించినట్టుగా అందరి మీద కరుణ చూపించే భగవంతుడు ఇట్లాంటి భక్తుల మీద, అంటే శరణాగత భక్తుల మీద
ప్రాపంచిక భావాలకి దూరంగా ఉన్న వాళ్ళ మీద ఎక్స్ట్రా కరుణ చూపిస్తాడు అన్న సంకేతం, ఆ సూచన కూడా ఈ శబ్దంలో ఈ ఈ ఈ పద ప్రయోగంలో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళని దైవ ప్రతినిధులు అంటాం. ఉదాహరణ తీసుకోండి, సత్యసాయి భగవాన్ జీవితంలోనే తీసుకోండి. వాడెవడో యోగి, టిబెటన్ యోగి, భారతదేశం వాడు కూడా కాదు, పోని ఎక్కడో యోగం చేసుకుంటున్నాడు. ఆయన గురువు గారు చెప్పిన పద్ధతిలో ఓపెన్ గా ప్రయత్నం చేసుకున్నాడు. ఆ చేస్తున్నప్పుడు సమాధి పొందే పరిస్థితి వచ్చింది. సమాధి పొందాడు, సమాధిలోకి పోయినాడు. పులి రావటం, ఆ పులిని స్వామి ఇంకొన్ని పంపించి హంట్ చేయించే పులి నుంచి కాపాడటం. పోనీ వెంటనే యోగొచ్చాడా? ఒక 2 సంవత్సరాల పాటు రాలేదు. ఆయన దేశంలో ఆయన కీర్తి ప్రతిష్టలు అందరూ మెచ్చుకోవటం, ఆ నేపాల్ రాజు వాటిలో తిరుగుతూ ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చినప్పుడు, ఆ 2 సంవత్సరాల తర్వాత ఆయన ఒక్కడికే ఆ సంఘటన గుర్తు చేసి, కనువిప్పు కలిగించి, తన పొరపాటు అర్థం చేసుకునేట్టుగా చేసి, నీకు స్థానం ఇది కాదు, నువ్వు నరనారాయణ గుహపో. ఏమిటి దాని అర్థం? మనందరికీ కనిపించిన ప్రతివాడికి స్వామి పనిచేస్తున్నారా అంటే, సాధనలో ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళు మర్చిపోయినా సరే వాళ్ళని స్వామి మర్చిపోడు, వాళ్ళని రక్షిస్తాడు. స్వామి యొక్క జీవితంలో కూడా ఇట్లాంటి అంశాలు ఎన్నో ఉన్నాయి అన్న పరంగా ఈ గిరిచర, గిరీశ, గిరిత్ర ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో లేదు, సైంటిఫిక్ గా ఒకసారి ఆలోచించేటట్టయితే కృష్ణావతారంలో గోవర్ధనగిరి ఎత్తటం ఏమిటి అర్థం? మూర్ఖమైన నమ్మకాలు పెట్టుకోమోకండి, అంతటా ఒకే ఒక భగవతత్వాన్ని చూడండి అనే సంకేతాన్ని ఆ మాదిరిగా. అంటే ఇంద్రుడికి పూజ చేసేవాళ్ళు, ఇంద్రుడు అంటే మనస్సుకి పూజ చేయడం, కోరికలు తీర్చుకోవడం కాదు సుమా, స్థిరమైనటువంటి ఆత్మపరమైన భావనలు పొందండి అన్న సంకేతాన్ని గోవర్ధనగిరికి ఎత్తి చూపించే కృష్ణుడు అవతారంలో చూపించిన మహిమని మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. సైంటిఫిక్ గా మనం ఆలోచించినా కూడా సంస్కృత భాషలో కొండని భూధరము అంటారు, అంటే భూమిని ధరించేది అని. ఇవాళ సైన్స్ ఇండైరెక్ట్ గా అది ఇండికేట్ చేస్తోంది. కొండ యొక్క పునాది కొన్ని కిలోమీటర్ల లోపలికుండి బండికి ఇరుసు, బండి ఎక్కడ ఉంటుంది, బండి చక్రం ఒకసారి మనం చూసేటట్టయితే బండి చక్రం మధ్య భాగంలో ఇరుసు ఉంటుంది. ఆ ఇరుసు మీద బండి యొక్క చట్రం ఉంటుంది. బండి చట్రం మీద మనం కూర్చొని చూసినప్పుడు చక్రం యొక్క అర్ధ భాగం మాత్రమే మనకు కనపడుతుంది, మిగతా అర్ధ భాగం భూమి నుంచి ఈ బండిని మోస్తూ పైకి ఉంటుంది. అదే మాదిరిగా భూమిని మనం ఆధారంగా చేసుకుని ఈ ఎగ్జాంపుల్ చూసేటట్టయితే ఈ కొండలు భూమి కింద నుంచి సముద్రాల్లో కూడా ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతం కన్నా పెద్ద పర్వతాలు సముద్రాల్లో ఇంకా ఉన్నాయి. ఆ పర్వతాలు సముద్రం కన్నా అడుగున్నటువంటి ఆ పర్వతాలన్నీ కూడా భూమి కన్నా ఇంకా లోతుగా కిందకుండి భూభారాన్ని మోయిస్తున్నాయి. అందుకే సప్తకుల పర్వతాలు అనే పరంగా కూడా దీన్ని చెప్తారు. సో ఈ దేవతలంతా కూడా దేవతా విగ్రహాలు కానివ్వండి, దేవతా ప్రతిష్టలు కానీ వీటిని కొండల మీద ఉండటం కేవలం వాతావరణ పరంగా మాత్రమే కాదు, పైకి పోయేదానికి ప్రయత్నం చేసే వాళ్ళకి మాత్రమే, ఏకాంతంగా భగవంతుని అనుభవించేదానికి ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా అనుభవం చేసే వాళ్ళకి మాత్రమే భగవంతుడు అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేస్తున్నాయి. సో అంటే ఇవాళ మనకి సైన్స్ యొక్క సైంటిఫిక్ ఋతుపవనాలు, వీటి యొక్క గమనాలు, వాటిని శాసించటం, వాటి మూలంగా వర్షాలు, దాని మూలంగా పంటలు, దాని మూలంగా జీవనం, వీటన్నిటిలో కూడా కొండల యొక్క పాత్ర అమోఘంగా ఉంటుంది అని సైన్స్ ఇవాళ ఒప్పుకుంటోంది. ఇవన్నీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాని భూధరాలని, అంటే భూమికి ఆధారం అవేనని, మానవ మనుగడికి నది ఎంత ముఖ్యమో కొండ కూడా అంతే ముఖ్యమని, అందుకని కొండని పురుషుడని, నదిని స్త్రీ అని చెప్తున్నటువంటి భారతీయ సంస్కృతి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత ఉదాత్తం ఒకసారి ఈ పరంగా మనం ఆలోచించుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అంటే అనేక ఈ కొండ కోణంలో ఉన్నటువంటి ఈ అమాయక భక్తుల పరంగా ఒకసారి ఆలోచించేటైతే ఈ కన్నప్ప లేదు పేరేమి వీళ్ళంతా కూడా వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళు అవుతారు. సో అంటే
వాళ్ళ యొక్క అమాయకత్వంతో మూఢభక్తి కావచ్చు, భక్తి మూఢంగా ఉండకపోతే చాలు, అంటే ఇంకోటి లేదు అన్న భావంతో భగవంతుని కొలవటం అనేది ముఖ్యంగాని వేద మంత్రాలు తంత్రాలు లేదా అనేక రకాలైనటువంటి కర్మకాండలు ఇవన్నీ ఉన్నా లేకపోయినా సరే మనోభావన క్లియర్గా ఉండి శుద్ధంగా కేవలం భగవంతుడి మీద మాత్రమే ఏకీకృతమైనటువంటి భావంతో ఉండేటట్టయితే ఇవన్నీ అనేక రకాలైన మంత్ర తంత్రాల పెట్టు అట్లాంటి అమాయకతతో భగవంతుని ప్రార్థించడం భగవంతుని ప్రీతిదాయకం అన్న సంకేతంగా కూడా ఈ గిరిచర అంటే అంటే కొండల మీద చిరించే వాళ్ళు అంటే సాధు సన్యాసులే కాకుండా ఈ అమాయకత్వంతో భగవంతుని చరించే వాళ్ళ సంగతిగా కూడా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కాపుదాం. కురించానం అది ఉన్నది, అది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది, అది నెక్స్ట్ దానిలో కంక్లూడ్ చేసుకుందాం. సో ఇది ఈ గిరిచర ఉష్ణీష్నే ఈ రెండు పదాల యొక్క అన్వయాన్ని ఈ మాదిరిగా మనం ఈ మంత్రంలో ఉన్నటువంటి ఈ మాదిరిగా అన్వయం చేసుకోవచ్చు. సో ఇందులో ఉన్న క్వశ్చన్లు ఇంకా సందేహాలు ఏదైనా ఉందంటే దట్ పార్ట్ విల్ డిస్కస్ నౌ. సాయిరామ్.